గుర్తుకు ఓటు వేయాలా? ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గం డాక్రా రుణాలు మేము చెప్పిన మాట ప్రకారం మేము చెల్లించినామా లేదా? ఉన్నాం, ఇంటికి పంపిస్తామన్నాం, ఇంటికే పంపిస్తా ఉన్నాం. 45 ఏళ్ళకి చేసిన సోమవారపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు ఒకరే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను మాట్లాడేదానికంటే ముందుగా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటరు మహాశయులైన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికంటే 15 సంవత్సరాలుగా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 15 సంవత్సరాలుగా ఈ సోమవారపల్లి గ్రామ పంచాయతీలో 3 దఫాలు పెద్ద పంచాయతీ అయినటువంటి ఈ పంచాయతీకి సర్పంచ్గా నేను బలపరిచినటువంటి అభ్యర్థులనే 3 సార్లు గెలిపించినారు. నేను నిలబెట్టినటువంటి జెడ్పీటీసీనే 3 దఫాలుగా గెలిపించినారు. నేను అభ్యర్థిగా మీ ముందుకు పంపించినటువంటి ఎంపీటీసీలనే అందరినీ గెలిపించినారు. వార్డు మెంబర్లను గెలిపించినారు. 2009లో వరదరాజరెడ్డి గారి పట్ల విముఖత చెందిన నేను వ్యతిరేకత 2014లో మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నాకు మెజార్టీని ఇచ్చినారు. 2019లో మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు శేఖర్ చెప్పినట్టు 3500 ఓట్ల మెజార్టీని మళ్ళీ ఇచ్చినారు. అంటే 15 సంవత్సరాలకు మీరై నన్ను ఇంత ప్రేమపూర్వకంగా, ఇంత ఆదరాభిమానాలతో నా నాయకత్వాన్ని విశ్వసించే నా తల్లులకు 2 చేతులెత్తి పాదాలకు నమస్కరించినా కూడా మీ రుణం తీర్చుకోలేదు. ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేదు. వేదిక మీద నా తమ్ముళ్ళు చెప్పినట్టు నిజమే, నేను ఈ గ్రామ పంచాయతీ పట్ల పక్షపాతిని, సత్యవేది. ఈ పంచాయతీలోని ప్రజల పట్ల కాస్త నేను ఒక ముద్ద పువ్వ ఎక్కువ పెట్టేదానికి నా మనస్సు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కారణం కృతజ్ఞతాభావం. కారణం ఇక్కడే నేను రామేశ్వరంలో పుట్టడం, ఈ ప్రాంతంలో పెరగడం, చిన్నప్పటి నుంచి ఇక్కడే జతగాలు కావడం, నన్ను బలపరచడం, ఇంత ప్రేమపూర్వకంగా నన్ను గెలిపించడం అంతా వెలిస్తే నాది ఒక కుటుంబం అయింది సోమవారపల్లి గ్రామ పంచాయతీ. నేను మాట్లాడే ఏ మాట కూడా తరులారా నాలుగు మీద నుంచి మాట్లాడే మాటలు కాదు, నా గొడ్డు దగ్గర నుంచి వచ్చే మాటలు, నా హృదయపు తరంగాల నుంచి వచ్చే మాటలు, మనస్ఫూర్తిగా మాట్లాడే మాటలు. ఇది మీ పట్ల నాకు అచంచలమైనటువంటి, అనంతమైనటువంటి ప్రేమ ఉంది, కృతజ్ఞతాభావం ఉంది. జీవితం అంతా మీకు సేవ చేయాలనే తృష్టతోనే జీవిస్తా ఉన్నాను. ఇది వినాల, ఇది చాలా మీకు అవసరమైంది. ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడేటప్పుడు ఈ ఆరోగ్యశ్రీ గురించి చాలా గొప్పగా, చాలా పేదవారికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మాతో మాట్లాడినారు. అది మీరు శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా అందరం అంగీకరించాల్సిందే, ఆరోగ్యం, ఆయుష్. నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని వేరేటి మనం ఆ సందర్భానికి సంబంధించి మాట్లాడినా అవన్నీ రెండోవే. గౌరవము, మర్యాద, ఇంకొకటి ఎన్ని చెప్పినా కూడా మొట్టమొదట మనిషికి ప్రధానమైంది ఆరోగ్యం తల్లి. ఆయుష్ కంటే ప్రధానమైంది ఆరోగ్యం. ఆయుష్ వేరు, ఆరోగ్యం వేరు తల్లి, రెండు ఒకటి కాదు. అనారోగ్యంతో దీర్ఘకాలికంగా జీవిస్తాం 80 ఏళ్ళు, ఏం ప్రయోజనం? ఆరోగ్యంతో 60 ఏళ్ళు జీవిస్తాం, ప్రయోజనం ఉంది. ఆరోగ్యంతో 80 ఏళ్ళు జీవిస్తాం, చాలా ప్రయోజనం ఉంది. అంటే మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది ఆరోగ్యంతో కూడిన సంపూర్ణమైనటువంటి ఆయుష్ కావాలా. ఇది పేదవారికి కరువు కాలేదా? పేదవారికి గోత్రం కాలేదా? 20 సంవత్సరాల కిందట, 15 సంవత్సరాల కిందట, 10 సంవత్సరాల కిందట
రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించక మునుపు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతికే పరిస్థితి. గుండెకు జబ్బు వస్తే 2 లక్షలు, లేదు మరణం. క్యాన్సర్ వస్తే లేదు మరణం. మరొక జబ్బు వస్తే లేదు మార్గం, క్షీణించడమే. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి, పేద ప్రజల యొక్క జీవితాలకు ఒక భరోసా దొరికింది తల్లి, ఒక భద్రత దొరికింది తల్లి. ఎస్, నా కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఏదైనా ఇబ్బంది వస్తే, ఏ గుండెకు రంధ్రం పడినా, ఏ క్యాన్సర్ వచ్చినా, మరో కాలు విరిగినా, చెయ్యి విరిగినా, కంటికి శుక్లం వచ్చినా, ఏ ఇతర జబ్బులు వచ్చినా నాకు రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నా భర్తను నేను సంరక్షించుకోగలుగుతా, నా బిడ్డను నేను బ్రతికించుకోగలుగుతా అనే ధైర్యం ఇచ్చినాడు. ఇది సత్యం కాదా? ఇది సత్యం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పగలుగుతారమ్మా? చెప్పలేరు. మరి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆ పథకానికి తిరిగి మరింత పునర్జీవనాన్ని పోసినోడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో 1559 జబ్బులు చేరిస్తే వినాలా, ఇవే మీరు తెలుసుకోవాల్సిన అవసరం, ఇది మీకు అవసరం. ఊరికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి 1059 జబ్బులమ్మా ముందుండేది. 1059 అంటే 1059 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడేది గతంలో. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత, చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినంత వరకు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1059 కాకుండా ఇంకా చాలా జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులు పేద ప్రజలకు వచ్చినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడకపోతే మనం ఇచ్చి ఏం ప్రయోజనం? పేరుకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినామని చెప్పి ప్రభుత్వ ఖజానాను మనం నింపుకోవడానికో భద్రపరచుకోవడానికో ఉపయోగపడుతుందే తప్ప పేదవారికి మేలు జరగదు కదా అని ఆలోచించి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో ఎన్ని జబ్బులు చేసినారో తెలుసునమ్మా జగన్మోహన్ రెడ్డి. 3255 జబ్బులు తల్లి. 3255 జబ్బులు ఎక్కడమ్మా? 3255 జబ్బులలో ఏ జబ్బు మనకు వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం పోతే బెంగళూరు, చెన్నై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశంలో ఎక్కడికి నువ్వు ఏ నగరం లేకపోయినా కూడా ఈ 3555 జబ్బులకు సంబంధించి నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా నీకు వైద్యం చేస్తారమ్మా. 25 లక్షల రూపాయల వరకు. ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కార్డు ఇస్తా ఉన్నాం. ఈ కార్డు మీకు తెలుసో తెలీదో, ఈ కార్డు అంటే కార్డు కాదు తల్లి. కార్డు అంటే కార్డు కాదమ్మా, ఇది మన జీవితానికి, మన ప్రాణానికి సంజీవిని తల్లి. ఇది సంజీవిని, మనల్ని బ్రతికించే కార్డు ఇది, సంజీవిని. 25 లక్షలు కుటుంబానికి ఒకటి ఇస్తా ఉన్నాం. ఈ కార్డు తీసుకొని సంవత్సరం వరకు నీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా 3555 జబ్బుల్లో ఏ జబ్బు వచ్చినా, బెంగళూరు కానీ, చెన్నై కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా ఈ కార్డు తీసుకపోతే సంవత్సరం వరకు 25 లక్షల రూపాయలు దీన్ని మీరు ఖర్చు చేసుకోవచ్చు. మన భాషలో చెప్పాలంటే ఇది ఏటీఎం కార్డు. ఇది ఏందమ్మా? ఏటీఎం కార్డు. ఈ కార్డు ఇట్లా పెడితే మనకు 1000-2000 లెక్క వస్తుంది కదా. ఈ కార్డు తీసుకుపోయి హాస్పిటల్లో వ్యక్తి ఇస్తే 25 లక్షల వరకు నీకు ఉపయోగపడుతుంది. 25 లక్షల వరకు. మరి చంద్రబాబు నాయుడు 5 లక్షల వరకే. అది రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం. అవి 1059 జబ్బులే, ఇన్ని జబ్బులు కాదు. ఇంకొకటి కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ ఒక్క ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి, ఈ 4.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలతో జబ్బులు నయం చేసుకున్నారని అధికారులు లెక్కలిస్తే స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు జిల్లాలో ఇప్పటి వరకు 607,73 రూపాయలు ఇచ్చినారంటమ్మా ఆరోగ్యశ్రీ కింద. 607,73 రూపాయలు. ఎంతమందికి నా అక్క చెల్లెమ్మలకి ఈ జిల్లాలో, నా అన్నదమ్ములకు, మా అయ్యలకు ఉపయోగపడింది అని చెప్పి దీంట్లో లెక్కలు చూస్తే
2,86,104 మంది కుటుంబాలకు ఉపయోగపడింది. అంటే దాదాపు 3 లక్షల మందికి ఈ ఆరోగ్యశ్రీ కార్డు ప్రాణాలను నిలపగలిగింది, ఆరోగ్యాన్ని ఆయుష్ను కాపాడగలిగింది. మరి నా ఊర్లో ఎంతమందికి చేశారనేది నాకే ప్రశ్న ఉంటుంది కదా. ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా ఊరి ప్రజలకు నేనేం చేసినానని చెప్పి కలెక్టర్ గారి ద్వారా నా ఊరి ప్రజలకు ఏమిచ్చినారయ్యా అని అడిగితే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 26,698 మందికి గాను 58,93,00,000 ఖర్చు చేసినాం. అంటే 60 కోట్లు. ఒక్క మన నియోజకవర్గానికి 26,698 మందికి. దీంతో పాటు మరియు ఆరోగ్య ఆసరా కింద 10,643 మందికి గాను 6,48,00,000 ఖర్చు చేసినారు. ఆరోగ్య ఆసరా అంటే జబ్బు ఉచితంగా చేయడమే కాకుండా మళ్ళీ నీ అకౌంట్లో డబ్బులు వేస్తారు, ఛార్జీలకు, ఖర్చులకు, భోజనానికి, జబ్బును బట్టి. ఇట్లా 65 లక్షలు ఇచ్చినారు ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి. ఇప్పుడు ఈ కార్డు ద్వారా ఇంకా ఏమి లాభాలు ఉన్నాయనేది మీకు సంబంధించిన అధికారి 1, 2 మిస్ అయ్యింటే అవి కూడా చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డి గారికి. 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం అనేది ఎంత మనకు సంతోషం తగ్గ అంశమో, చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలమైన వ్యత్యాసమో, ఇంకొక బలమైన వ్యత్యాసం ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే తెల్ల రేషన్ కార్డు ఉంది, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని చంద్రబాబు నాయుడు అయితే ఎక్కువ నియమ నిబంధనలు పెట్టి ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ కార్డు రాకుండా చేస్తాడు. కారణం డబ్బులు ఇచ్చేదానికి ఇష్టం లేక. జగన్మోహన్ రెడ్డి అందరికీ ఉపయోగపడాలని చెప్పి ఆ సడలింపు చేసినాడు. ఇప్పుడు ఏమి సడలింపు చేసినాడంటే భూమి విషయంలో ఇన్ని ఎకరాలు ఉండాలని పెట్టేది పెంచినాడు. ఎక్కువ 15 ఎకరాలు 20 ఎకరాల భూమి ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఇంట్లో 2 వెహికల్లు ఉన్నా కూడా, అంటే జీపులు 2 జీపులు 2 కార్లు ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. అంటే దాదాపుగా ఆరోగ్యశ్రీ కార్డు అందరికీ వర్తింపజేయాలనే ఉద్దేశంతో సడలింపులు చేసి ఒక్క మన ప్రొద్దుటూరులో ఎంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాము అని చెప్పి మనం చూస్తే ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మన ఊర్లో 49,845 మందికి ఇచ్చినామమ్మా. 49,845 మందికి పంపిణీ చేసినాం. అంటే దాదాపుగా 50,000 కార్డులు ఇచ్చినాం. మరి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఈ ప్రొద్దుటూరు సోమవారపల్లి పంచాయతీ వరకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయని చూస్తే 93,000 ఇళ్ళు ఉన్నాయి. 93,000 ఇళ్ళు ఉంటే 50,000 ఇళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడంటే 50 దేశాల కంటే ఎక్కువే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. కార్డులు ఎక్కువ పంచినాడు, ఎక్కువ పంచడానికి సడలింపులు చేసినాడు, జబ్బులను పెంచగలిగినాడు, అదేవిధంగా డబ్బును పెంచగలిగినాడు, ఊర్లను పెంచగలిగినాడు, ఆరోగ్య ఆసరాన్ని పెంచగలిగినాడు, మీ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు వేసేదానికి. ఈ పుస్తకంలోనే ఇవన్నీ 3,500 జబ్బులమ్మా. ఇవన్నీ 3,500 జబ్బులు ఉన్నాయి దీంట్లో. ఈ జబ్బులలో ఏ జబ్బుకు మీరు హాస్పిటల్లో ఉంటే ఎంత మీకు ఆరోగ్య ఆసరా కింద వస్తుందో దీంట్లో ఉంది. అర్థమైందే? అంటే ఫ్రీగా వాళ్ళు వైద్యం చేస్తారు. వైద్యం చేసిన తర్వాత ఇదిగో ఈ జబ్బుకు అయితే రోజుకు 2,500 నీ అకౌంట్లో పడుతుంది, ఇదిగో ఈ జబ్బుకు అయితే రోజుకు 5,000 రూపాయలు నీ అకౌంట్లో పడుతుంది. అట్లా 3,555 జబ్బులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఏ జబ్బుకి ఎంత డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో కూడా దీంట్లో స్పష్టంగా ఉంది. ఇది కాక ఇంకొక్కటి తెలుసుకోవాలా ప్రజలు, తెలుగుదేశం పార్టీ ప్రేమించే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, ఒక్కటి తెలుసుకోవాలా. ఈ కార్డు 25 లక్షల లెక్క మీ ప్రాణాన్ని నిలబెట్టే సంజీవిని. శేఖర్ను ప్రేమించే వాళ్ళను, మా ప్రశాంతమ్మను ప్రేమించే వాళ్ళను, మా శేఖర్ను ప్రేమించే వాళ్ళని చేస్తానని చెప్పి భ్రష్టు పట్టించినందుకు ఓటేయాలా? చేనేతలకు మొగ్గానికి కరెంటు ఉచితం ఇస్తానని చెప్పి, మొగ్గం గుత పెట్టిస్తానని చెప్పి, ఇల్లు కట్టిస్తానని చెప్పి గాలికి వదిలేసినందుకు ఓటేయాలా? నిరుపేదలకు సొంత ఇంటి కళను నెరవేరుస్తానని చెప్పి జానుడు స్థలం మీద రూపాయి లెక్కియకుండా గాలికి వదిలేసినందుకు ఓటేయాలా? ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారి పిల్లల భవిష్యత్తు కోసం, ఈ నియోజకవర్గంలో ఉండే మీ బిడ్డల చదువుల కోసం ఒక్క స్కూలుకు 1,00,000 రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టించలేని ప్రభుత్వానికి
ఓటేయాలా తల్లి? నేను అడుగుతా ఉన్నా, డాక్రా రుణాలు మేము చెప్పిన మాట ప్రకారం మీకు చెల్లించినామా లేదా? 3 పావలాలు ఇచ్చినాం, 1 పావలా ఇవ్వాలా, జనవరిలో ఇస్తాం. మీ వడ్డీలు కట్టినాం, ఈ బుద్ధుడికి 1 రూపాయి వడ్డీ బాకీ లేవు. పెన్షన్ పెంచుతామన్నాం, 3000 చేసినాం, జనవరికి ఇస్తా ఉన్నాం. ఇంటికి పంపిస్తామన్నాం, ఇంటికే పంపిస్తా ఉన్నాం. 45 ఏళ్ళకి పెన్షన్ చెప్పలేదు కూడా చేసి చెల్లెళ్ళకి 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నాం. పంట పెట్టడానికి సంవత్సరానికి ఒకసారి డబ్బు ఇస్తామని ఇచ్చినాం. ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. 24,000 మందికి నిరుపేదలకు జాగా ఇచ్చినాం, ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇంటి బీగాలకు సహా ఇవ్వడం ప్రారంభించినాం. డిసెంబర్ 21వ తారీఖున 1000 మందికి ఇచ్చినాం. ఇక ప్రతి వారం 400, 300, 500 పూర్తి చేసి 24,000 మంది పేదవాళ్ళకు సొంత ఇంటి కల నెరవేర్చబోతా ఉన్నాం. ఎన్ని చెప్పాలా? ఫీజు రింబర్స్మెంట్, అమ్మఒడి, అమ్మాయిలైతే జగన్మామకు ఓటేయమని నాయనకు చెప్పమని చెప్తానా? మగపిల్లలకైతే మీ అమ్మకు చెప్పండి రా నాయన అని చెప్తానా? ఎందుకంటే ఆడపిల్లలు అమ్మకు చెప్పినా మీరు వినారు, నాకు తెలుసు. అది మీరు సత్యం వినారు. బిడ్డలు చెప్తే మీరు ఉత్తది ఏమి పెట్టాడు గుర్తించి మీరు చేసినారన్నా అని చెప్పి ఒక చప్పట్లు కొట్టో లేకుంటే ఒక ఓటేసో ఒక చల్లటి మాట మాట్లాడి మీకు తీర్పునిస్తారు చూడి, అదే మాకు 1000 ఏనుగుల బలం తల్లి, అదే మాకు స్ఫూర్తిదాయకం తల్లి. అదే మా భార్య పిల్లల పట్ల ప్రేమను తగ్గించి, స్వార్థాన్ని తగ్గించి మీ పట్ల మరింత ప్రేమను పెంచడానికి ఉత్తేజాన్ని ఇస్తారు, స్ఫూర్తిని ఇస్తారు, ప్రోత్సాహాన్ని ఇస్తారు. మేము మీ నుంచి కోరుకుండేది సమర్థవంతమైన మా నాయకత్వానికి మీ విశ్వాసం తోడు కావాలని కోరుకుంటాం, మీ మద్దతు కావాలని మేము కోరుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరొక్క మారు గెలిపించమని, జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేయమని, నన్ను 3వసారి ఎమ్మెల్యే చేయమని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తల్లి. వాళ్ళను మా రామకృష్ణాడినో మా భాషను లేకుంటే తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి నా గుండెలో గురి చూసి గుచ్చే చెల్లెలు కూడా ఇస్తాను. కార్డు గురి చూసి నా గుండెల్లో గుచ్చుతాడే నా చెల్లెలు, ఆ చెల్లెలు కూడా ఇస్తానా? కారణం ఆ చెల్లెలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయచ్చు, కానీ ఆ చెల్లెలది ప్రాణమే కదా, ఆ చెల్లెలు బిడ్డలది ప్రాణమే కదా, ఆ చెల్లెలకు వచ్చిన భర్త నాకు బావే కదా, ఆ బావ కూడా బాగా సుభిక్షంగా బతికి ఉండాలి కదా. అంటే ఈ పార్టీకి, ఈ జెండాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు నీవని, నేనని, కాంగ్రెస్ అని, తెలుగుదేశం అని భేదాభిప్రాయం లేదు తల్లి. అందరినీ సమానంగా చూడగలుగుతా ఉన్నాం. నిశ్శబ్దమ్మా, పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకున్నాం. మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులను చూడలేం. మీకు సేవ చేసేదానికి కావాల్సింది మీ ముఖంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనిపిస్తేనో, తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తే ఇవ్వమో అనేది కాదు. ప్రామాణికం పేదరికం, ఆ ప్రామాణికం అవసరం. మరి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, దళారి వ్యవస్థ లేకుండా, అది కూడా మాట్లాడుకున్నాం. దళారి వ్యవస్థ, లంచగొండితనం. ఈ కార్డు ఇస్తానం, మీరు ఎవరైనా లంచం ఇచ్చినారా? ఎవరికన్నా మీరు దళారి వ్యవస్థకు పనిచేసినారా? ఎవరి కాళ్ళు కడుపులన్నా పట్టుకున్నారా? లేదు. పోనీ అమ్మఒడి పడతా ఉంది, ఎవరికైనా 1000 లంచం ఇచ్చినారా? పెన్షన్ వస్తుంది మీ ఇంటికాడికి, 200 ఏమన్నా ఇచ్చినారా? 45 ఏళ్ళకే పెన్షన్ వస్తుంది. మా వాళ్ళకి శేఖర్కు ఎవరికైనా ఏమైనా క్వార్టర్కి ఏమైనా మందికి ఇచ్చినారా? శేఖర్ లేదే. ఇవన్నీ చేస్తూ మళ్ళీ మీరు మా సమక్షం లేక వస్తే, శేఖర్ ఇంటి దగ్గరికి పోతే శేఖర్ కానీ, శేఖర్ భార్య కానీ ఎంతో ప్రేమగా మిమ్మల్ని చూసి, అమ్మ ప్రశాంతమ్మ భర్త లేకపోయినా అంత గౌరవంగా మిమ్మల్ని మాట్లాడి కూర్చోబెట్టి సమాధానం చక్కగా చెప్పి, మీ అవసరాలు ఏదైనా భర్తకు చెప్పి, భర్త వచ్చిన తర్వాత మీతో మాట్లాడించి, శేఖర్ పేదవాడైనా, రమణ పేదవాడైనా, మధ్యతరగతి కుటుంబీకులైనా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తన శక్తి ఉన్నంత వరకు నాకు సంబంధించిన నా వాళ్ళు 2000, 3000, 5000 పెళ్లి కంటే, పేరెంటార్ కంటే, పాప పెద్ద మనిషి ఏంటంటే, పెళ్లి ఏంటంటే, మరణం అంటే సహాయపడతానే ఉన్నారు. సత్యం కాదా తల్లి? సత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.